వాయుపుత్ర వీరాంజనేయ ఎపిసోడ్ 2 హనుమంతుడు సుగ్రీవుడిని కలుసుకొనుట. సూర్యదేవుడికి ఇచ్చిన మాట ప్రకారం హనుమంతుడు భూలోకానికి వచ్చి కిష్కింధ అరణ్యాల్లో రిషిముఖ అనే పర్వతం దగ్గర ఉన్న సుగ్రీవుడిని కలుస్తారు. తన రాకకు కారణం ఏమిటి అని సుగ్రీవుడు హనుమంతుడిని అడగగా హనుమంతుడు ఇలా బదులిస్తాడు. తాను సూర్యదేవుడి దగ్గర సకల విద్యలను అభ్యసించానని, దానికి గురిదక్షిణగా ఏమి చేయమంటారని అడగగా దానికి సూర్యదేవుడు అతని పుత్రుడైన సుగ్రీవుడికి తోడుగా ఉండమని చెప్పారని చెప్తాడు. దానికి సుగ్రీవుడు ఎంతో సంతోషించి, సరే హనుమా, మా పితృదేవులైన సూర్యదేవుడు ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనక ఏదో ఒక కారణం ఉండే ఉంటుందని అంటారు. అప్పుడు హనుమంతుడు సుగ్రీవుడిని తన వివరాలను అడగగా సుగ్రీవుడు ఇలా చెప్పుకొస్తాడు. తాను కిష్కింధ రాజ్యాన్ని పరిపాలిస్తున్న వాలి సోదరుడిని అని, తన సోదరుడు వాలి ఎంతో బలశాలి అని, ఒకానొక సమయంలో వాలి బ్రహ్మదేవుడిని మెప్పించడానికి ఘోరమైన తపస్సు చేశాడని, ఆ తపస్సు ఎన్నో సంవత్సరాలు సాగిందని చెప్పుకొస్తాడు. ఆ ఘోర తపస్సుకి ప్రసన్నుడైన ఆ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి తాను వాలి చేసిన తపస్సుకు ప్రసన్నుడిని అయ్యానని, తనకి ఏ వరం కావాలో కోరమని అడగగా దానికి వాలి అమరత్వాన్ని వరంగా ప్రసాదించమని కోరుకుంటాడు. అది అసంభవమని, దేవతలకు తప్ప మానవ జన్మ ఎత్తిన ఏ జీవరాశికి అమరత్వాన్ని ప్రసాదించడం కుదరదని బ్రహ్మదేవుడు వివరించి, అది కాకుండా ఇంకేదైనా వరం కోరుకోమని చెప్తాడు. అప్పుడు వాలి తనకి యుద్ధం చేయడం అంటే ఎంతో ఇష్టమని, యుద్ధంలో తన ముందు ఉన్న వ్యక్తి అది ఎవరైనా సరే వారి యొక్క బలంలో అర్ధభాగం తనకు వచ్చేలా వరాన్ని ప్రసాదించమని అడుగుతాడు. దానికి బ్రహ్మదేవుడు సరేనని అంగీకరించి వాలి అడిగిన వరాన్ని ప్రసాదిస్తారు. ఆ వరం యొక్క ప్రభావం వలన యుద్ధరంగంలో వాలికి ఎదురు నిలిచిన దేవదానవులు ఎవరైనా సరే వారి యొక్క శక్తిలో సగభాగం వాలికి లభించడంతో వాలి అందరిపైన విజయం సాధించేవాడు. ఇదంతా విన్న హనుమంతుడు తనకు ఇదంతా నమ్మశక్యంగా లేదని అంటాడు. అప్పుడు సుగ్రీవుడు హనుమంతుడితో, నీకు ఒక సంఘటన చెప్తా హనుమా, అది విన్నాక వాలి యొక్క బలం ఏమిటో నీకే అర్థమవుతుందని ఇలా చెప్తాడు. ముల్లోకాలను జయించిన రావణుడు ఒకనాడు నా అన్న అయిన వాలి స్నానమాచరించే స్థలానికి వచ్చి తనని యుద్ధానికి ఆహ్వానించగా వాలి రావణుడిని రెప్పపాటు సమయంలోనే ఓడించి తన చెరసాలలో బంధించాడు. అది తెలుసుకున్న రావణుడి యొక్క కుమారుడైన ఇంద్రజిత్తు వాలి దగ్గరికి వచ్చి తన తండ్రి అయిన రావణుడిని విడిపించమని వాలితో సంధి కుదిరించుకుని తన తండ్రిని తీసుకుని వెళ్ళాడు అని సుగ్రీవుడు హనుమంతుడితో చెప్తాడు. ఇదంతా విన్న హనుమంతుడు ఆశ్చర్యంతో, ఇంత బలశాలి అయిన సోదరుడు ఉండగా మీకు తోడుగా ఉండమని ఆ సూర్యదేవుడు నన్ను పంపడానికి గల కారణం ఏమిటో నాకు గోచరించడం లేదు అని సుగ్రీవుడితో అంటాడు. దానికి సుగ్రీవుడు హనుమంతుడితో ఇలా అంటాడు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు హనుమా. మా అన్నగారైన వాలి నేను ఎంతో ఆప్యాయంగా ఉండేవాళ్లం. తాను అధర్మం వైపు ఉన్నప్పటికీ నన్ను ఏనాడు తన దారిలోకి రమ్మని ప్రేరేపించలేదు. అలాంటిది నేడు మా అన్నగారికే నేను శత్రువుని అయ్యాను అని బాధపడుతూ ఉంటాడు. దానికి హనుమంతుడు, అంతలా మీ మధ్య విభేదం రావడానికి గల కారణం ఏమి సుగ్రీవా అని అడుగుతాడు. దానికి సుగ్రీవుడు బదులిస్తూ జరిగిన సంఘటనలను ఒక్కొక్కటిగా చెప్పుకొస్తాడు. తమ తండ్రి నుండి వచ్చిన రాజ్యాన్ని తన అన్న అయిన వాలి సుభిక్షంగా పరిపాలిస్తూ ఉండేవాడు. కాలం గడిచే కొద్దీ వాలికి రాజ్యాకాంక్ష మరియు తన బల ప్రదర్శనపై మక్కువ పెరిగిపోయింది. దానివల్ల వాలి తన మార్గాన్ని అధర్మము వైపుగా కొనసాగించడం ప్రారంభించాడు. బ్రహ్మదేవుడి దగ్గర పొందిన వరం చేత వాలి మరింత బలశాలి అయ్యాడు. తాను చేసే ఆకృత్యాలకి అవధులు లేకుండా పోయాయి. ఎంతోమంది మహాయోధులు తన చేతుల్లో మట్టి కరిచిపోయారు. దానితో పాటుగా వాలికి శత్రువులు రోజురోజుకి పెరుగుతూ వచ్చారు. అలా కాలం సాగుతుండగా ఒకనాడు ఒక రాక్షసుడు వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. యుద్ధానికి వెంటనే కాలు దువ్వే వాలి
ఆ రాక్షసుడు ఆహ్వానాన్ని స్వీకరించాడు. తాను వద్దు అని ఎంత చెప్పినా వినకుండా తన అన్న వాలి యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధం భీకరంగా సాగుతూ ఉంది. ఇరువురు భారీ వృక్షాలను, అతిపెద్ద కొండరాళ్లను విసురుకుంటూ వారి దగ్గర ఉన్న అస్త్రాలను, శస్త్రాలను ఒకరి మీద ఒకరు ప్రయోగిస్తూ భీకరమైన యుద్ధాన్ని సాగిస్తూ ఉన్నారు. నువ్వా నేనా అనే పోరు కొనసాగుతూనే ఉంది. ఇద్దరిలో ఎవరో ఒకరు మరణిస్తే గాని ఆ యుద్ధం ఆగేలా లేదు అన్నట్టు అలా సాగుతూనే ఉంది. వారిరువురి దగ్గర ఉన్న శస్త్రాలు అన్నీ ప్రయోగించాక వాళ్ళిద్దరూ నిశ్శస్త్రులయ్యారు. అప్పటికీ వారి మధ్య యుద్ధకాంక్ష తగ్గకపోవటంతో వారిరువురు మళ్ళా యుద్ధానికి దిగారు. ఒకరి మీద ఒకరు గెలవాలనే పట్టుదలతో ఆ యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అలా వారిరువురు అరణ్య ప్రాంతాలకి వెళ్ళిపోసాగారు. అదే సరి అయిన సమయం అని అనుకున్న ఆ రాక్షసుడు వాలి నుండి విడిపించుకుని ముందుకు పరిగెత్తసాగాడు. కాని ఆ రాక్షసుడిని సంహరించాలనే కాంక్షతో వాలి ఆ రాక్షసుడిని వెంబడించసాగాడు. తన అన్న అయిన వాలి కోసం తాను కూడా వారి వెంటనే వెళ్లాల్సి వచ్చిందని సుగ్రీవుడు చెప్తాడు. అలా కొంత సమయం గడిచాక ఆ రాక్షసుడు ఒక పెద్ద గుహలోకి వెళ్ళాడని, అది చూసిన వాలి తాను కూడా ఆ గుహలోకి వెళ్లి ఆ రాక్షసుడిని వధించి వస్తానని తనని బయటనే ఉండమని చెప్పి ఆ గుహలోకి ఒంటరిగా వెళ్తాడు. వాలి మరియు ఆ రాక్షసుడి మధ్య యుద్ధం తారాస్థాయికి చేరి వారిరువురి రక్తం ఏరులా పారుతూ ఉంటుంది. కొంత సమయానికి ఒక పెద్ద అరుపు వినపడుతుంది. ఆ అరుపు విన్న సుగ్రీవుడు అది తన అన్న వాలి అరుపే అని అనుకుని తాను మరణించి ఉంటాడని భావించి ఆ రాక్షసుడు గుహ నుండి బయటికి వస్తే అదే ఆగ్రహంతో వారి రాజ్యాన్ని, వారి రాజ్యంలో ఉన్న ప్రజలందర్నీ చిత్రహింసలు పెడతాడేమోనని భావించి సుగ్రీవుడు ఆ గుహద్వారానికి అతిపెద్ద బండరాయిని అడ్డుగా నిలిపి వెనక్కి తిరిగి తన రాజ్యానికి వచ్చానని హనుమంతుడికి చెప్తాడు. అది విన్న హనుమంతుడు మరి ఆ తరువాత ఏం జరిగిందని అడుగుతాడు. అప్పుడు సుగ్రీవుడు దానికి సమాధానంగా, మా అన్న వాలి కాలం చేశారేమో అని భావించి మా రాజ్యంలో ఉన్న ప్రజలకు, మా కుటుంబీకులకు ఆ వార్తను చేరవేశాను. అన్నగారి పుత్రులు బాల్యంలోనే ఉండడంతో వారికి రాజ్యపట్టాలను అప్పగించలేక ఆ పదవిని తానే స్వీకరించాల్సి వచ్చిందని, అయినప్పటికీ తాను ఆ పదవి స్వీకరణ కొద్ది కాలం వరకే అని, సరైన సమయం వచ్చినప్పుడు ఆ పదవిని అన్నగారి పుత్రులకు అప్పగిస్తానని ప్రకటించాను. అలా రాజ్యపాలన కొనసాగిస్తూ ఉండగా ఒకరోజు తన అన్న వాలి రాజ్యానికి తిరిగి వచ్చాడని, అది తెలుసుకున్న సుగ్రీవుడు ఎంతో ఆనందంతో వాలిని ఆహ్వానించడానికి వెళ్ళానని, తనను చూసిన వాలి, నీవు అసలు నా సోదరుడివేనా? ఆనాడు నేను గుహ నుండి బయటికి రాకుండా ద్వారానికి అడ్డుగా ఒక బండరాయిని అడ్డుగా పెట్టావు. ఇది నువ్వు చేసింది రాజ్యాకాంక్షతోనే కదా అని అనగా, సుగ్రీవుడు, క్షమించండి అన్నగారు, ఆనాడు గుహ నుండి వెలుపడిన అరుపు మీదేనని భావించి ఆ రాక్షసుడు మిమ్మల్ని వధించాడని భ్రమించి ఆ రాక్షసుడు బయటికి వస్తే మన రాజ్యానికి, రాజ్యంలో ఉన్న ప్రజలకు ముప్పు వాటిల్లుతుందేమోననే భయంతో ఆ రాక్షసుడు బయటికి రాకుండా ఉండడానికే ఆ గుహ యొక్క ద్వారానికి బండరాయిని పెట్టాను అని చెప్పాడు. దానికి వాలి, ఛీ మూర్ఖుడా, చాలించు నీ కపట వేషాలు. నీవు నిజంగా రాజ్యాకాంక్ష లేనివాడివే అయితే ఈ రాజ్య బాధ్యతలను నా సతీమణి అయిన నీ వదిన గారికి అప్పగించి నీవు రాజ్యానికి సంరక్షకుడిగా ఉండేవాడివి. నీ కపట బుద్ధి ఇక్కడే అర్థమవుతున్నది అని విరుచుకుపట్టాడు. దానికి సుగ్రీవుడు, అన్నగారు, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను ఈ రాజ్యం యొక్క బాధ్యతను తాత్కాలికంగానే స్వీకరించాను. సరైన సమయం వచ్చాక మీ కుమారులకే రాజ్య పట్టాభిషేకం చేద్దాము అనుకున్నాను అని చెప్తాడు. దానికి వాలి, చాలింపు నీ మాటలు. నీ మనసులో ఎటువంటి దురుద్దేశం ఉన్నదో మాకు అవగతమవుతున్నది అని సుగ్రీవుడి మీదకు వాలి యుద్ధానికి దిగుతాడు. సుగ్రీవుడు ఎంత చెప్పడానికి ప్రయత్నించినా వాలి వినకుండా సుగ్రీవుడిని గాయపరిచి ఆ రాజ్యంలో నుండి వెలివేస్తాడు. సుగ్రీవుడు వెళ్ళిపోయే ముందు వాలి భీకరు గొంతుతో, నీవు ఎటులైతే మా సతీమణిని దాసిగా ఉంచావో అట్లే నీ భార్యను కూడా నేను దాసిగా ఇక్కడే ఉంచుతాను
అని తనను రాజ్యం నుండి వెలివేశాడని హనుమంతుడికి సుగ్రీవుడు చెప్తాడు. ఇప్పటికీ తన భార్య వాలి వద్దనే ఉందని బాధతో వివరిస్తాడు. తనతో పాటుగా మరికొందరు రాజ్యం నుండి వచ్చేసి ఈ రిషిముఖ పర్వతం దగ్గర తలదాచుకున్నాం అని వివరిస్తాడు. అలా జరిగిందంతా సుగ్రీవుడు మరియు హనుమంతుడు మాట్లాడుకుంటూ ఉండగా కొద్ది సమయం తరువాత జాంబవంతుడు వారి దగ్గరికి వస్తాడు. సుగ్రీవుడు జాంబవంతుణ్ణి చూపిస్తూ వాలికి ఉన్న సైన్యంలో అత్యంత శక్తివంతుడు మరియు అనుభవశాలి ఈ జాంబవంతుడు అని హనుమంతుడికి జాంబవంతుడిని పరిచయం చేస్తాడు. హనుమంతుడిని చూసిన జాంబవంతుడు ఎలా ఉన్నావు హనుమా అని పలకరిస్తాడు. అది చూసిన సుగ్రీవుడు ఆశ్చర్యంతో హనుమంతుడు మీకు ముందే తెలుసా అని జాంబవంతుణ్ణి అడుగుతాడు. దానికి జాంబవంతుడు బదులిస్తూ నాకు హనుమంతుడు ముందే తెలుసు సుగ్రీవా, అతను అంజనాదేవి కేసరల పుత్రుడు అని సుగ్రీవుడికి చెప్పి జాంబవంతుడు హనుమంతుడితో ఇలా అంటాడు. నిన్ను ఇక్కడ చూడటం ఎంతో సంతోషంగా ఉంది హనుమా అని అంటాడు. దానికి హనుమంతుడు బదులిస్తూ మిమ్మల్ని ఇక్కడ ఇలా కలుసుకోవటం నాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది అని అంటాడు. కొద్ది సమయం తరువాత హనుమంతుడు తాను కిందకు వెళ్లి వాలి సైన్యంలో ఎవరు ఇక్కడికి రాకుండా కాపలాగా ఉంటానని చెప్పి కిందకు వెళ్తాడు. ఆ తరువాత జాంబవంతుడు సుగ్రీవుడితో వాలి యొక్క రాజ్యంలో జరుగుతున్నదంతా వివరిస్తాడు. వాలి చేస్తున్న ఆకృత్యాలను ఒక్కొక్కటిగా వివరిస్తాడు. ఆ తరువాత జాంబవంతుడు మరియు సుగ్రీవుడు యుద్ధానికి సంబంధించిన విషయాల గురించి చర్చించుకుంటారు. ఇది ఇలా ఉండగా హనుమంతుడు ఉన్న వైపుకి ఎవరో ఇద్దరు వస్తున్నట్టుగా హనుమంతుడు గమనిస్తాడు. వారిరువురు ఎంతో తేజవంతమైన రూపంతో, నుదుటిన సూర్యతిలకంతో, వంటి మీద సాధారణ దుస్తులతో, చేతిలో ధనస్సుతో కనిపిస్తారు. వారిరువురిని హనుమంతుడు ఆపి వారితో ఇలా అంటాడు. ఎవరు మీరు? ఇటువైపుగా ప్రయాణానికి కారణం ఏమి అని అడుగుతాడు. దానికి బదులిస్తూ వారిలో ఒకరు హనుమంతుడితో ఇలా అంటారు. మేము అయోధ్యరాజైన దశరథ మహారాజు గారి పుత్రులము. నా పేరు లక్ష్మణ. వీరు మా అన్నగారైన శ్రీరామచంద్రమూర్తి అని చెప్తారు. దానికి హనుమంతుడు అనుమానాస్పదంగా మీరు అయోధ్య రాజ్యానికి రాజకుమారులు అంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు. మీరు ఎవరో రూపాన్ని మార్చుకుని వచ్చిన వ్యక్తుల్లా అనిపిస్తున్నారు అని వాళ్లతో అంటాడు. దానికి రాములు వారు హనుమంతుడితో వారి గతాన్ని చెప్పడం ప్రారంభిస్తారు. రాములు వారు తాను చేసిన రాక్షసవధ గురించి వివరిస్తూ తాను తన గురువుతో పాటు సీతా స్వయంవరానికి వెళ్లిన విషయం, శివధనుస్సుని విరిచిన విషయం, తన వివాహం గురించి, దానితో పాటుగా పరశురాముడితో జరిగిన సంఘటన గురించి, తన వివాహ అంతరం వారి రాజ్యంలో జరిగిన సంఘటనలు, వారి పట్టాభిషేకానికై సంసిద్ధమైనప్పుడు ఒక్కసారిగా మారిన పరిస్థితుల గురించి, వారి వనవాసం గురించి, తాను వనవాసానికై సిద్ధమైనప్పుడు తనతో పాటుగా వస్తాను అన్న తన ధర్మపత్ని సీతాదేవి యొక్క నిర్ణయం మరియు తన సోదరుడు లక్ష్మణుడి నిర్ణయం గురించి చెప్తారు. ఆ తరువాత వారి తండ్రి గారి మరణవార్త మరియు భరతుడి పట్టాభిషేకం గురించి కూడా వివరిస్తారు. దానితో పాటుగా శూర్పణఖతో జరిగిన విభేదం గురించి వివరించి చివరిగా తన ధర్మపత్ని సీతాదేవి అపహరణ గురించి చెప్పి బాధపడతారు. వారు సీతాదేవి జాడ కొరకై వెతుకుతుండగా జటాయువు రాముడిని కలిసి సీతాదేవిని అపహరించినది రావణాసురుడే అని చెప్పిన విషయాన్ని, జటాయువు మరణం గురించి చెప్పి వారు సీతాదేవి జాడ కొరకై భూలోకమంతా వెతుకుతూ ఇటువైపుగా వచ్చామని వివరిస్తారు. ఇదంతా విన్న హనుమంతుడు ఎంతో బాధపడి వారికి సుగ్రీవుడిని పరిచయం చేస్తానని చెప్పి సీతాదేవి జాడకై తాను కూడా సహాయం చేస్తానని మాట ఇస్తాడు. ముగ్గురు కలిసి సుగ్రీవుడు మరియు జాంబవంతుడు ఉన్న చోటికి వెళ్తారు. రామలక్ష్మణులను చూసిన సుగ్రీవుడు మరియు జాంబవంతుడు వారిని ఆహ్వానిస్తారు. వారి రాకకు కారణం ఏమని అడగగా వారు సీతాదేవి అపహరణం గురించి వివరిస్తారు. ఇదంతా విన్న సుగ్రీవుడు ఎంతో విచారించి రామలక్ష్మణులతో ఇలా అంటాడు. మీకు సహాయం చేయాలని
నాకు ఎంతో ఉంది. కాని మా అన్న వాలి నా భార్యను తన బందీగా చేసుకుని తనను చిత్రవధ చేస్తున్నాడు. మాకు మా అన్న వాలి వల్ల తలెత్తిన ముప్పు తొలగిపోతే నేను నా సైన్యంతో కలిసి సీతమ్మ జాడను కనుగొనడానికై మీకు సహాయం చేయగలను అని అంటాడు. అది విన్న రాముడు తాను సుగ్రీవుడికి సహాయం చేస్తానని మాట ఇస్తాడు. దానికి సుగ్రీవుడు రాముడితో ఇలా అంటాడు: అది అంత సులువైన విషయం కాదు శ్రీరామ. మా అన్నగారికి ఆ బ్రహ్మదేవుడి ఇచ్చిన వరం ఉండటం వలన తన ఎదురుగా ఎవరు వెళ్ళినా వారి శక్తిలో సగభాగం మా అన్నగారికి వచ్చేస్తుంది. అందువలన తనను ఎవరూ ఓడించలేకపోతున్నారు అని అంటాడు. ఇది విన్న రాముడు బాగా ఆలోచించి ఒక ఉపాయం చెప్తాడు. అదేమనగా, సుగ్రీవా, వాలిని సంహరించడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉన్నది. అదేమనగా, వాలిని గోప్యంగా ఉండి మాత్రమే వధించగలము. అది తప్పితే వేరే ఏ మార్గమూ లేదు. ఇది జరుగుటకు నీవు మీ అన్నగారిని యుద్ధానికి ఆహ్వానించాల్సి వస్తుంది అని అంటాడు. అది విన్న సుగ్రీవుడు వెంటనే, అమ్మో, మా అన్నగారిని యుద్ధానికి ఆహ్వానించాలా? ఏ చిన్న తప్పిదమైనా ప్రాణాలు పోయినట్లే అని అంటాడు. వేరే ఏదైనా మార్గం ఉందేమో చెప్పండి అని రాముడితో అంటాడు. అది విన్న జాంబవంతుడు, ఇదే సరి అయిన మార్గం అని నాకు అనిపిస్తున్నది సుగ్రీవా. రాములవారు ఒక్కసారి మాట ఇస్తే అది తప్పరు. నీవు భయపడాల్సిన అవసరం లేదు అని సుగ్రీవుడితో అంటారు. అది విన్న సుగ్రీవుడు సరే అని చెప్పి, మీరు ఇచ్చిన మాటకి ఈ ఒక్కసారి నా ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రయత్నిస్తాను అని అంటాడు. మరుసటి రోజు ఉదయం వాలి స్నానమాచరించే స్థలానికి సుగ్రీవుడు వెళ్ళి వాలిని యుద్ధానికి ఆహ్వానిస్తాడు. దానికి వాలి, ఓరి సుగ్రీవా, నీవు మరలా వచ్చావా? నన్నే యుద్ధానికి ఆహ్వానించే అంత దుస్సాహసం చేస్తున్నావా? ఎంత ధైర్యం! ఇక నీకు మరణం తథ్యం అని యుద్ధానికి దిగుతాడు. వారి మధ్య యుద్ధం హోరాహోరీగా జరుగుతుంది. ఒకరి మీద ఒకరు యుద్ధాన్ని భీకరంగా చేస్తూ ఉంటారు. రక్తం ఏరులై పారుతున్నా వారు మాత్రం ఆగరు. మరోవైపు రామలక్ష్మణులు, హనుమంతుడు మరియు జాంబవంతుడు జరుగుతున్నదంతా చాటుగా చూస్తూ సరైన సమయం కోసం చూస్తూ ఉంటారు. ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడుతుంది. అదేమిటంటే, ఆ రక్తపు మడుగులో వాలి సుగ్రీవులు ఇద్దరూ రాముడికి ఒకేలాగా కనిపిస్తారు. వారిలో ఎవరు వాలి, ఎవరు సుగ్రీవుడో రాముడికి గోచరించదు. మరోవైపు యుద్ధం సాగుతూనే ఉంటుంది. సుగ్రీవుడికి ఓపిక క్షీణించిపోతూ ఉంటుంది. తనకు ఏం చేయాలో అర్థం కాక రాముడు ఉన్న వైపుకు సుగ్రీవుడు పరిగెడతాడు. వారిద్దరూ ఒకేలా కనిపించడం వలన తాను వాలిని గుర్తించలేకపోతున్నా అని రాముడు సుగ్రీవుడితో చెప్పి సుగ్రీవుడిని తన మెడలో మాలను ధరించమని చెప్తాడు. ఆ తరువాత మరలా వాలి సుగ్రీవుల మధ్య యుద్ధం కొనసాగుతూ ఉంటుంది. ఈసారి మాల ధరించడం వలన వాలి ఎవరో సుగ్రీవుడు ఎవరో అనేది రాముడికి అర్థమవుతుంది. సరైన సమయం చూసుకుని శ్రీరాముడు చెట్టుచాటు నుండి తన బాణాన్ని వాలి మీదకి వదులుతారు. ఆ బాణం యొక్క ప్రభావం వలన వాలి కిందకు పడిపోతాడు. ఆ తరువాత వారందరూ వాలి దగ్గరికి వెళ్తారు. అప్పుడు శ్రీరాముడు వాలితో, నీ ఆకృత్యాలు చాలించాల్సిన సమయం వచ్చినది అని అంటాడు. దానికి కొన ఊపిరితో ఉన్న వాలి రాముడితో ఇలా అంటాడు: నాకు ఒక సందేహం ఉంది రామా. మీ భార్యను ఆ రావణుడే అపహరించాడని నాకు తెలుసు. నీవు బలహీనుడైన నా సోదరుడి సహాయం బదులుగా నన్ను సహాయం అడిగి ఉంటే ఒక్క గడియలోనే ఆ రావణుడి నుండి నీ సీతను తీసుకొచ్చి నీకు అప్పచెప్పేవాడిని కదా. నా సోదరుడి సహాయం ఎందుకు తీసుకున్నావు? అంతేకాక నీవు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణు అవతారానివే అని నాకు తెలుసు. మరి నీవు ఇలా చెట్టుచాటు నుండి నన్ను వధించడం నీకు భావ్యమేనా అని అడుగుతాడు. దానికి రాముడు వాలితో ఇలా బదులిస్తాడు: చూడు వాలి,
మీ సోదరుడైన సుగ్రీవుడు బలహీనుడే కావచ్చు, కాని ధర్మం వైపు నిలుచున్నాడు. నీవు ఎంత బలశాలివైనా సరే, మీ తమ్ముడి భార్య అని తెలిసి కూడా తనను నీ దాసిగా చేసుకున్నావు. నీవు అంత అధర్మపరుడివి గనుకనే నేను నీ సహాయం కాకుండా నీ తమ్ముడి సహాయం తీసుకున్నాను. మరో విషయం ఏమనగా, నీకు ఆ బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం కారణంగా నిన్ను ఎదురుగా ఎవరూ ఓడించలేరు. కనుకనే నేను ఇలా చేయాల్సి వచ్చింది. నేను చేసిన దానికి ప్రతిఫలంగా నా తదుపరి అవతార చాలింపుకు నీవే కారణం కాగలవు అని సెలవిస్తారు. అది విన్న వాలి సంతోషంగా తన ప్రాణాన్ని విడుస్తాడు. ఆ తరువాత సుగ్రీవుడికి రాజ్యపట్టాభిషేకం జరుగుతుంది. ఇక్కడితో వాయుపుత్ర వీరాంజనేయ ఎపిసోడ్ 2 సమాప్తం.